ఫ్యాన్సీ శారీస్ అండి, ఫ్యాన్సీ శారీస్ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అండి. చూడండి బ్లౌజ్ అంతా హెవీ వర్క్ తో వచ్చేసింది మనకి. ఇంకొక బ్లౌజ్ కూడా ఇచ్చాడండి మీకు. మనం దీని మీద వర్క్ చేయించుకున్నా సేమ్ ఇట్లానే ఉంటుందండి. ఇంకా ఇది వర్క్ చేయించుకోవడం ఎందుకు, ఈ బ్లౌజ్ వచ్చేసిన తర్వాత మనకి రా సిల్క్ శారీ అంతా ఇంకొక అనదర్ బ్లౌజ్ కూడా ఇచ్చేసారు కాబట్టి మనం ఒక బ్లౌజ్ ఈచ్ కలర్ అండి, దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్, కాంట్రాస్ట్ ఫినిషింగ్. ఇది ఈ ఫ్లవర్ కూడా ఎంత వర్క్ బాగుంది కదా నీట్గా. దీని లోపల ముడి థ్రెడ్ తో ముడి ఒక శారీ వచ్చేసి ఎల్లో కలర్ అండి. చూడండి ఇది. హాయ్ 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 హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. అండ్ మీ కలెక్షన్స్లో కలెక్షన్స్ ఎలా ఉంటున్నాయో కమెంట్ చేసేయండి, లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. ఎలా అనిపిస్తున్నాయి చెప్పేయండి. ఓకే, అందరూ వీడియోస్ బాగా రెస్పాండ్ అవుతున్నారండి, బాగా చూస్తున్నారు, వ్యూస్ చాలా వస్తున్నాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేయండి. ఈరోజు ఒక మంచి ఫ్యాన్సీ శారీస్ అండి, ఫ్యాన్సీ శారీస్ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అండి. అన్ని చీరలు చూపించేస్తాను, చూసేయండి. రెడీమేడ్ బ్లౌజెస్ అండి, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉన్నాయి. ఫస్ట్ బ్లౌజ్ చూపించేస్తున్నాను. చూడండి బ్లౌజ్ అంతా హెవీ వర్క్తో వచ్చేసింది మనకి. హెవీ వర్క్ బ్లౌజ్ కూడా చూసేయండి. ఇలా ఉంటుంది ఈ లుక్. ఒక 34 సైజు వాళ్ళకి సరిపోతుందండి బ్లౌజ్. ఇంకా కొంచెం తక్కువ మెజర్మెంట్ ఉంటే వాళ్ళు కొంచెం సైజ్ చేయించుకోవచ్చు. 34 అయితే కరెక్ట్గా సరిపోతుందండి. బ్లౌజ్ అంతా హెవీ వర్క్. ఇప్పుడు ఇదే వర్క్ మనం బయట మర్గం దగ్గర చేయించుకోవాలంటే ఒక 3,000 దాకా తీసుకుంటారు. చూడండి వెనకాల టాజిల్స్ కూడా వచ్చేసి. బ్యాక్ పార్ట్ చూపిస్తాను. ఇలా వచ్చేసింది బ్యాక్ అంతా. ఎంత హెవీ వర్క్, చూస్తే చాలా బాగుంటుందండి. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదే శారీ చూపించేస్తాను మీకు. శారీకి ఇంకొక బ్లౌజ్ కూడా ఇచ్చాడండి, మీకు కావాలంటే ఇది కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ వచ్చిందండి. మనం దీని మీద వర్క్ చేయించుకున్నా సేమ్ ఇట్లానే ఉంటుందండి. ఇంకా ఇది వర్క్ చేయించుకోవడం ఎందుకు, ఈ బ్లౌజ్ వచ్చేసిన తర్వాత మనకి రా సిల్క్ శారీ అంతా ఇంకొక అనదర్ బ్లౌజ్ కూడా ఇచ్చేసారు కాబట్టి మనం ఒక బ్లౌజ్ మదర్ యూస్ చేయొచ్చు, ఒక బ్లౌజ్ డాటర్కి స్టిచ్ చేయించవచ్చండి. ఒకేసారి ఇద్దరు కూడా కట్టుకోవచ్చు. బాగుంది ఐడియా. ఎలా ఉంది ఐడియా? ఫేర్వెల్ పార్టీస్కి అలాంటి పార్టీస్ ఉంటాయి కదండి పిల్లలకి, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి, అలాంటి వాళ్ళు చక్కగా ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని ఒకటి మదర్ వేసుకోవచ్చు, ఒకటి డాటర్ వేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి ఇట్లా వర్క్ వచ్చేస్తుందండి. హ్యాండ్స్కి పెట్టించుకోవచ్చు, నెక్కి పెట్టించుకోవచ్చు. ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట. శారీ మొత్తం ఇలా టిష్యూ శారీ అండి. ఇది టిష్యూ శారీ మీద ఇట్లా లేస్ ఇచ్చాడు బార్డర్స్కి. ఇంకొక బ్లౌజ్ ఎక్స్ట్రా ఇచ్చారనమాట. బాగుంది కదా శారీ? ఎలా ఉంది? టాజిల్స్ చూసేయండి ఎంత బాగున్నాయో. వీటికి కూడా వర్క్ ఇచ్చేసాడు. మళ్ళీ వర్క్ కూడా ఫినిషింగ్ ఎంత బాగుందో, నీట్గా ఉంది. చూసేసారా? ఇదొక శారీ అండి. ఫస్ట్ శారీ కలర్ కూడా కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటుందో. నేను వేసుకొని చూపిస్తాను మీకు. వేసుకుంటే ఎంత లుక్ వస్తుందో తెలుసా? పార్టీ చాలా సూపర్గా ఉంటుంది అనమాట.
పార్టీ వేర్కి ఆ బ్లౌజ్ వేసుకుని వర్క్ బ్లౌజ్ వేసుకుంటే పార్టీలో హైలైట్ అయిపోతారనమాట మీరు ఇంకా. నెక్స్ట్ శారీ మంచి పీచ్ కలర్ అండి. దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి. ఈ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి. వర్క్ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో. మనకి సైడ్ జిప్ ఇస్తారు, మీకు తెలిసిందే కదా. బటన్స్ ఏమీ ఉండవు, సైడ్ ఇట్లా జిప్ ఉంటుంది అనమాట. ఇది కూడా 34 సైజ్ వరకు వస్తుందండి. చూడండి ఫినిషింగ్. ఈ ఫ్లవర్ కూడా ఎంత వర్క్ బాగుంది కదా, నీట్గా. దీని లోపల ముడి థ్రెడ్ ఏ కలర్ వచ్చేసిందో ఆ కలర్ థ్రెడ్తో మధ్యలో ఫ్లవర్ మధ్యలో ముడి ఇచ్చారనమాట. హ్యాండ్స్కి మొత్తం ఇలా వస్తుందండి. వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అమ్మా. ఫ్రంట్ పార్ట్ చూడండి సింపుల్గా ఇచ్చేసారు. మనకి 1 స్టెప్ వేసుకుంటే పళ్ళు చాలా బాగుంటుందండి. శారీ ఫంక్షన్స్కి వేసుకోవచ్చు, పార్టీస్కి వేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మంచి పీచ్ కలర్ అండి శారీ. పళ్ళుకి ఇలా టాజిల్స్ వచ్చేసి మనం టాజిల్స్ విడిగా సపరేట్గా వేసుకోవాల్సిన పని లేదు. బ్లౌజ్కి వచ్చిన వర్క్తో మ్యాచింగ్కి ఇట్లా టాజిల్స్ ఇచ్చేసారండి. ముత్యాలు చూడండి ఎంత బాగున్నాయో, ఒరిజినల్ బీట్స్ లానే ఉన్నాయి. శారీ మొత్తం ఇట్లా మధ్యలో సీక్వెన్స్ లాగా ఒక్కొక్క చిప్ అట్లా వచ్చిందండి. ఫ్లవర్ చాలా హెవీగా ఉంటుంది శారీ. మీరు వేర్ చేస్తే హెవీగా అంటే వెయిట్ కాదు, హెవీగా అంటే లుక్ వైజ్ అన్నమాట. శారీ మొత్తం ఇలా సీక్వెన్స్ లా మిడిల్లో ఒక్కొక్క చిప్స్ ఇచ్చేసాడండి. శారీ చూడండి వేసుకుంటే ఇట్లా ఉంటుందన్నమాట శారీ లుక్. మంచి పీచ్ కలర్ అండి, చాలా బాగుంటుంది. చాలా క్లాసీగా ఉంటుంది అన్నమాట శారీ వచ్చేసి. ఇలాంటి రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చినాయి తీసుకున్నారండి మన దగ్గర. రివ్యూ కూడా మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాము, వాళ్ళది ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారా? సేమ్ కంటెంట్ అయితే ఉండదండి, అక్కడ ఇక్కడ చూసి బోర్ కొడుతుందండి మీకు. అక్కడ కొన్ని శారీస్ ఇక్కడ కొన్ని శారీస్ అట్లా అది ఇది కూడా కవర్ చేసేస్తారని అది ఇది కూడా చూపిస్తున్నాం మీకు. ఇంకొక శారీ వచ్చేసి ఎల్లో కలర్ అండి. చూడండి ఇది ఎల్లో మస్టర్డ్ ఎల్లో శారీ మొత్తం ఇలా వచ్చేస్తుందండి. బార్డర్ చూడండి కనిపిస్తుందా క్లారిటీగా మీకు. బార్డర్ అంతా ఇలా ఉంది. శారీ మొత్తం ఇట్లా వచ్చేసి దీనికి కూడా 2 బ్లౌజెస్ ఇచ్చారండి. ఇది బ్లౌజ్, ఇదొక బ్లౌజ్. రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఉంది, చూపించేస్తాను. పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట బ్లౌజ్కి. ఇది కూడా 1 స్టెప్ వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. 3/4 హ్యాండ్స్ వచ్చేసి 1 స్టెప్ వేసుకుంటే హీరోయిన్లు వేసుకున్నట్టు ఉంటుందండి సారీ. చిన్న చిన్న పార్టీస్కి, పెద్ద పార్టీస్కి కూడా వేసుకోవచ్చు. చిన్న పార్టీస్ ఏంటి. ఇదొక శారీ. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూపించేస్తాను. చూడండి ఈ శారీ ఎలా ఉంది. నెక్స్ట్ శారీ ఆర్గంజా మెటీరియల్ అండి ఇది. చూడండి శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది. దీనికి కూడా బ్లౌజ్ ఇచ్చేసారండి. ఇది వచ్చేసి బ్లౌజ్. శారీ అంతా బార్డర్ ఇలా ఉంటుందండి. బార్డర్ చూసారా. దీని బ్లౌజ్ చూపిస్తాను. చాలా సింపుల్గా ఇచ్చాడండి బ్లౌజ్. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది వచ్చేసి
ఇది కూడా 34-36 సైజ్ దాకా వస్తుందండి బ్లౌజ్. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఒకటేలా ఇచ్చేసాడు. శారీ అంతా హెవీ చేశాడు కాబట్టి బ్లౌజ్ మనకి కొంచెం తక్కువ వర్క్ ఇచ్చారనమాట. రెండు హెవీ వచ్చేస్తే హెవీ అయిపోతుంది కదా. ఇంకొకటి గ్రీన్ శారీ అండి. గ్రీన్ బాటిల్ గ్రీన్ సూపర్గా ఉంది ఈ శారీ. శారీ మొత్తం ఇలా సీక్వెన్స్ వచ్చేస్తుంది. బార్డర్ ఇలా వస్తుంది అన్నమాట. ఇలాంటిది రెడ్ అదొకటి అయిపోయిందండి. ఇంకా 2-3 చీరలు అయిపోయినాయి. ఇది ఒక శారీ ఉందన్నమాట ఈ మోడల్లో. ఇది కూడా దీనికి 2 బ్లౌజెస్ వచ్చేస్తాయి. ఒక స్టిచ్డ్ బ్లౌజ్, ఒకటి అన్స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అన్నమాట. శారీ మొత్తం ఇట్లా సీక్వెన్స్ వర్క్ అండి. చాలా బాగుంటుంది వేసుకుంటే. చూసేయండి ఎలా ఉందో. శారీ బాగుంది కదా. పళ్ళు ఇలా వస్తుందండి. ఎలా ఉంది బ్లౌజ్ వచ్చేసి చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇక్కడంతా వర్క్ ఇచ్చారు చూడండి బ్లౌజ్కి. ఇది మనం ఈ బ్లౌజ్ వేరే లైట్ కలర్ శారీస్ మనకి క్రీమ్ వైట్ అలా ఆ శారీస్ మీద మ్యాచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ శారీ మీదనే కాదు వేరే శారీ మీదకి వేసుకున్నా కూడా. ఎందుకంటే మనకి బోట్ నెక్ వచ్చింది, 3/4 హ్యాండ్స్ వచ్చినాయి, ఈ వర్క్ వచ్చింది కదా. ఈ వర్క్ కనిపించాలంటే మనం ప్లెయిన్ శారీస్ ఏదన్నా లైట్ కలర్ శారీస్ వేసుకుని ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసేసుకోవటమేనండి. బ్లౌజెస్ అన్నిటికీ స్టిచ్ చేయించాలంటే చాలా కాస్ట్ పెరిగిపోయింది కదా మనకి స్టిచ్చింగ్కి. అదే ఒకటి అట్లా ఒకటి ఇట్లా అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చిన శారీస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేసేయండి. అన్వి కలెక్షన్స్లో కలెక్షన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.